హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఒక కొత్త రెసిపీ అయితే ట్రై చేద్దాం. అది క్యాప్సికమ్ బూందీ కర్రీ అనమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ దీనికోసం నేను 4 టమాటోస్ అండ్ 4 క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను. అండ్ ఒక చిన్న ఆనియన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని మనం పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. దీని ఫ్లేవర్ కోసం నేనైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అయితే యాడ్ చేశాను. జస్ట్ ఒక టేస్ట్ అనేది, ఒక డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది జీలకర్ర యాడ్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం పసుపు అండ్ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను. దీనివల్ల మనకి ఆనియన్స్ అనేవి వాటర్ తొందరగా రిలీజ్ చేసి ఈజీగా ఫ్రై అయిపోతాయి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ గుప్పెడు కరివేపాకు అనేది తీసుకున్నాను. కరివేపాకు యాడ్ చేయడం వల్ల కూడా మనకి కర్రీకి ఫ్లేవర్ అనేది పడుతుంది. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఏ కర్రీలో అయినా. సో నెక్స్ట్ నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అయితే యాడ్ చేస్తున్నాను. సో క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత ఇవి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో క్యాప్సికమ్ని కొంచెం సేపు మనం మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే మనకి బాగా సాఫ్ట్ అయిపోతాయి. క్యాప్సికమ్ అనేది ఆయిల్లో మగ్గిపోతాయి అండ్ వాటర్ కూడా రిలీజ్ అవుతాయి కాబట్టి ఆ వాటర్లో మగ్గిపోతాయి అన్నమాట బాగా. సో ఇలా నేను మధ్యలో కలుపుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ అయితే ఇలా కలుపుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. సో టమాటోస్ యాడ్ చేసిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేశాను. సో గుర్తుపెట్టుకొని మనం ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ అనేది కొంచెం యాడ్ చేసాం కదా, సో అది గుర్తుపెట్టుకొని మిగతా సాల్ట్ అనేది యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ అనేది కారం యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే మీరు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కొంచెమే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి టమాటోస్ని మగ్గే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇవి సిమ్లో ఉడికించుకుంటే మనకి బాగా సాఫ్ట్ అయిపోతాయి టమాటోస్ అనేవి. అవి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక స్పూన్ వరకు గరం మసాలా అండ్ ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేశాను. ఇవి ఆప్షనల్ అనమాట, మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. సో నెక్స్ట్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని మనం ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో వాటర్ అనేది కొంచెం తక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ అనేది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను ఒక 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత